కోవిడ్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయితే ప్రెగ్నెంట్ వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ డెలివరీ టైంలో ఎఫెక్ట్ అయితే తల్లికి బిడ్డకి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. ఫస్ట్ అసలు ఈ కోవిడ్ టైంలో ప్రెగ్నెన్సీ రావచ్చా, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఒకవేళ మదర్ కోవిడ్ పాజిటివ్ అనుకోండి, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదా, బేబీని పక్కన ఉంచకూడదా, అండ్ ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా మేము వ్యాక్సిన్ తీసుకుంటే బేబీకి అది ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందా, లైక్ పీరియడ్స్ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా, హస్బెండ్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఫర్టిలిటీగా వాళ్ళు లెస్ అవుతుందా, పీరియడ్స్ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా. హలో, వెల్కమ్ టు ద షో. నేను మీ సుహేల్ ఖాన్. ఎప్పటిలాగే తిరిగి మీ ముందుకు వచ్చాను, ఎట్ విత్ అనదర్ గ్రేట్ డాక్టర్ సుధా గారు. షీఈ్ ఎ గ్రేట్ గైనకాలజిస్ట్ అండ్ వెరీ ఫేమస్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సంతాన ప్రాప్తి కోసం ఎంతోమంది ఆశపడే దంపతులకు సంతాన ప్రాప్తిని కలిగించి వాళ్ళ జీవితాల్లో అమితమైన ఆనందాన్ని, ఇంపాక్ట్ని తెచ్చిన అద్భుతమైన డాక్టర్. She's a gold medalist, and today I take pride introduce you to Dr. BKN Sudha garu. Ma'am, welcome to the show, ma'am. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్, ఎండి సిఇఓ ఆఫ్ సుధా హాస్పిటల్. ఇది హైదరాబాద్లోని కేపీహెచ్బి 9th ఫేజ్లో ఉంది. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు చెకప్స్, డెలివరీ చేయడము, తల్లికి పిల్లకి అంత కేర్ తీసుకోవడము, పిల్లలు కాని వాళ్ళకి చెకప్స్ చేసి ట్రీట్మెంట్స్ ఇవ్వడము, తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాము. అండ్ కోవిడ్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కోవిడ్ ఎఫెక్ట్ అయితే ప్రెగ్నెంట్ వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఒకవేళ డెలివరీ టైంలో ఎఫెక్ట్ అయితే తల్లికి బిడ్డకి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఇటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడ సుధా హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నాము. నేను ఎంబీబీఎస్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో చేశాను. 2006లో కంప్లీట్ అయింది. 2007 నుంచి 2009 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో డీజీఓ చేశాను. ఆ తర్వాత 5 years ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాను. నర్సింగ్ హోమ్ కల్వకుర్తి మహబూబ్ నగర్లో రన్ చేశాం, 30 bedded హాస్పిటల్. ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీలో ఫెలోషిప్ చేశాను. దాని తర్వాత మెనోపాజ్ ప్రాక్టీస్ మీద కూడా సర్టిఫైడ్ కోర్స్ చేశాను. ఆ తర్వాత 2015 నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను.
వచ్చింది లేడీస్ గురించి కొన్ని ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫర్టిలిటీ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి. Ma'am, today basically I'll ask you the main question about, to start with, about COVID care. COVID lo women especially, what kind of care they should take, especially when they are during the pregnancy. దాని గురించి ఒకసారి వివరిస్తారా మ్యామ్? ఇప్పుడు అందరిలో ఒకటే భయం కోవిడ్ గురించి. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్లు వాళ్ళు కూడా ఎన్నో డౌట్స్ అడుగుతూ ఉంటారు. కొన్ని కామన్గా వచ్చే డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు ఈ కోవిడ్ టైంలో ప్రెగ్నెన్సీ రావచ్చా అనేది ఫస్ట్ డౌట్ చాలామందికి. అంటే కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ప్రెగ్నెన్సీ కోసం. అలాంటి వాళ్ళు ఇప్పుడు వ్యాక్సినేషన్ అది జరుగుతుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ టైంలో మేము స్టాప్ చేసేసి తర్వాత ప్లాన్ చేసుకోవాలా, ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవాలా అనేది ఒక డౌట్. దానికి ఆన్సర్ ఏంటంటే, మీరు వాంటెడ్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వ్యాక్సిన్ మీ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు కోర్సు పూర్తయ్యే లోపల కూడా ఒకవేళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది డోసెస్ అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ మీద స్టడీస్ జరిగాయి. వాళ్ళని చూసినట్లయితే ఎవరికి కూడా అబార్షన్స్ ఎక్కువ అవ్వడం కానీ, బేబీ సరిగా ఏర్పడకపోవడం కానీ ఇట్లాంటి సమస్యలు ఏవి ఎదురవ్వలేదు. అంటే వాళ్ళ స్టాటిస్టిక్స్ తీస్తే కామన్గా రొటీన్ లేడీస్ అందరిలో అంటే వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళల్లో ఎట్లా అయితే పర్సంటేజ్లు ఉన్నాయో, అబార్షన్ పర్సంటేజ్ కానీ, బేబీలో అనామలీ పర్సంటేజ్ కానీ ఇట్లాంటివి ఉన్నాయో, ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పుడు కన్సీవ్ అయిన వాళ్ళకు కూడా అవే పర్సంటేజ్లు క్యారీ అయ్యాయి. సో ప్యానిక్ అయిపోయి ఇప్పుడు అబార్షన్ చేంజ్ చేసుకోవాలా, వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా అనే భయం అవసరం లేదు. అండ్ ఒకవేళ ఎవరైనా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ కానీ అట్లా స్పెషల్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ పూర్తయిన తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఈ వ్యాక్సినేషన్ టైంలో కానీ కోవిడ్ ఎఫెక్ట్ అయిన టైంలో కానీ ఏమి కేర్ తీసుకోవాలి? సపోజ్ ప్రెగ్నెన్సీ జస్ట్ కన్ఫర్మ్ అయింది, వాళ్ళకి కోవిడ్ కూడా డిటెక్ట్ అయింది. సో ఇలాంటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు కోవిడ్ కేసెస్ చెకప్స్ చేసే హాస్పిటల్కి ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేసి లైక్ వీఆర్ ప్రెగ్నెంట్ అండ్ వీఆర్ కమింగ్ ఫర్ ఎ చెకప్ అని చెప్పి వెళ్ళి మొత్తం మీ హిస్టరీ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ అవన్నీ తీసుకుని దాన్ని బట్టి మీకు ప్రెగ్నెన్సీలో ఏవైతే సేఫ్ మెడిసిన్ ఉంటాయో కోవిడ్కి ట్రీట్మెంట్ కోసము ఆ మెడిసిన్సే ఇస్తాం. మీకు కూడా జనరల్గా ఫస్ట్ రొటీన్ ట్రీట్మెంటే ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీలో కోవిడ్ రావడం వల్ల అది కాంప్లికేట్ అయిపోతుంది అంటే భయం అక్కర్లేదు. చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ మేము చూస్తూనే ఉన్నాము. కొంతమందికి సెకండ్ మంత్లో, కొంతమంది ఫిఫ్త్ మంత్లో అట్లా అటాక్ అయిన వాళ్ళు కూడా పూర్తిగా రికవర్ అయ్యి మళ్ళీ చెకప్స్ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ వాళ్ళ బేబీ కూడా ఎటువంటి ఎఫెక్ట్ రాలేదు, మదర్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వలేదు. అండ్ వాళ్ళకి మేము డెలివరీస్ కూడా కండక్ట్ చేస్తాం ఎలాంటి సమస్యలు లేకుండా. కాబట్టి ప్రెగ్నెన్సీలో వచ్చినా కానీ మీరు బేసిక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఫీవర్కి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ పాటించవచ్చు. ఒకవేళ ఇంకా కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు అడ్మిషన్లోకి వచ్చి డాక్టర్స్ ఇచ్చిన ట్రీట్మెంట్ తోటి పూర్తిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలామందికి ఉన్నాయి. అండ్ ఇంకొంతమందికి డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు డెలివరీ టైంలో కోవిడ్ అటాక్ అయితే ఎట్లాగా, సో బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? సో డెలివరీ టైంలో కోవిడ్ ఎఫెక్ట్ అయితే మాత్రం డెలివరీని ఓన్లీ కోవిడ్ కేసెస్ చూసే స్పెషలైజ్డ్ హాస్పిటల్స్లో కండక్ట్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకునే డెలివరీ కండక్ట్ చేస్తాం. అండ్ ఈ డైరెక్ట్గా సిజేరియన్కి వెళ్ళడం అట్లాంటి భయం కూడా అవసరం లేదు. అందరికీ ఎలాగైతే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ కండక్ట్ చేస్తున్నామో కోవిడ్-19 ఎఫెక్ట్ అయిన వాళ్ళకు కూడా అండ్ ఏసిమ్టమాటిక్ అది ఉన్న వాళ్ళకి సేమ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ క్యారీ అవుతుంది. అంటే సిజేరియన్ అవసరమైనప్పుడు చేస్తారు, లేదంటే న్యాచురల్ డెలివరీకే ప్లాన్ చేస్తారు. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఒకవేళ మదర్ కోవిడ్ పాజిటివ్ అనుకోండి, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదా, బేబీని పక్కన ఉంచకూడదా, ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు.
అంటే బ్రెస్ట్ మిల్క్లో కోవిడ్ ట్రాన్స్మిట్ అవుతుంది అని మాత్రం ఎక్కడ స్టడీస్లో ప్రూవ్ అవ్వలేదు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అయితే ఇవ్వచ్చు, కాకపోతే బేబీని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ దగ్గర ఉన్నప్పుడు కానీ బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నప్పుడు కానీ కంపల్సరీ మదర్ మాస్క్ యూజ్ చేయాలి అండ్ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఆమె తన బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చుకుంటూ చూసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఒకవేళ ఆఫ్టర్ డెలివరీ కోవిడ్ అటాక్ అయితే, అంటే ఇప్పుడు మంత్స్ బేబీ ఉంటారు కొంతమందికి, అలాంటి వాళ్ళకి కోవిడ్ అటాక్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ బేబీని ఐసోలేట్ చేయాలా? ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళు డిస్టెన్సింగ్ పాటిస్తూ అండ్ హ్యాండ్ శానిటైజ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ బేబీకి ఫీడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ వాళ్ళు సేమ్ రూమ్లో ఉండొచ్చు, ఎలాంటి బేబీని సపరేట్ చేయడం అట్లాంటివి కూడా అవసరం లేదు. అండ్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా అనేది కూడా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో ఇన్ఫర్టిలిటీకి ప్లాన్ చేస్తున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ. అండ్ ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా, ఇది ప్రతి వాళ్ళు మా క్లినిక్ కాదు, ఎక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా ఫస్ట్ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఈ రోజు వరకు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా మనకి రిలీజ్ చేయలేదు ప్రెగ్నెంట్ వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవచ్చు అనే గైడ్లైన్ అయితే ఇవ్వలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఒకవేళ తీసుకున్నా ఎటువంటి రిస్క్ మదర్కి ఉండదు. ఇది వేరే కంట్రీస్లో తీసుకున్న వాళ్ళు కూడా ప్రూవ్ అయింది. మన దగ్గర ఏమైందంటే ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇచ్చి స్టడీ చేయడము పూర్తి కాలేదు. సో ఒకసారి స్టడీస్ పూర్తయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోస్ట్లీ మనం ఆ గైడ్లైన్ ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు అనే గైడ్లైన్ వస్తే అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా వ్యాక్సినేషన్ త్వరలోనే అందబోతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి మాత్రం గవర్నమెంట్ గైడ్లైన్ ఇచ్చింది అందరూ కూడా తీసుకోవచ్చు అని. తీసుకోవచ్చు అని గైడ్లైన్ వచ్చినా చాలామంది ఇంకా అడుగుతున్నారు, మేడం తీసుకోవచ్చా, మళ్ళీ మాకు ఫీవర్ అది వస్తుంది, మళ్ళీ బేబీకి మిల్క్ ఇవ్వచ్చా, లేదా మేము వ్యాక్సిన్ తీసుకుంటే బేబీకి అది ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుందా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఏ తల్లికైనా ఫస్ట్ తన గురించి కంటే తన బేబీ గురించే ఆలోచిస్తుంది. కాబట్టి వాళ్ళ డౌట్స్ ఎక్కువ బేబీ ధోరణిలో వెళ్తున్నాయి అన్నమాట. సో మేము ఇప్పుడైతే గైడ్లైన్స్ ప్రకారంగా చెప్పగలిగింది ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్న అందరూ లేడీస్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోండి తప్పకుండా. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీకు ప్రొటెక్షన్ లభిస్తుంది, యాంటీబాడీస్ డెవలప్ అయ్యి అది మిల్క్ ద్వారా బేబీకి వెళ్ళడం వల్ల బేబీకి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. సో మీరు డౌట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సినేషన్ 2 డోసులు పూర్తి చేసుకోండి. అండ్ ఇంకొన్ని డౌట్స్ ఎట్లా వస్తున్నాయంటే లైక్ పీరియడ్స్ టైంలో వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా, ఇది చాలామంది అడుగుతున్నారు. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. ఎనీ టైం ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ వ్యాక్సినేషన్ అయితే మీరు తీసుకోవచ్చు, అందులో అయితే డౌట్ లేదు. అండ్ ఇంకొన్ని డౌట్స్ ఎట్లా వస్తున్నాయంటే లైక్ ఇన్ఫర్టిలిటీకి ప్లాన్ చేసేటప్పుడు తీసుకుంటే ఈ ఫర్టిలిటీ కెపాసిటీ తగ్గిపోతుందా, లైక్ ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు. సో ఒకవేళ హస్బెండ్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా ఫర్టిలిటీగా వాళ్ళు లెస్ అవుతుందా, వాళ్ళ పొటెన్సీ అనేవి కూడా డౌట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి సమస్యలు కూడా ప్రూవ్ అవ్వలేదు. సో ఇన్ఫర్టిలిటీ కపుల్స్ కూడా కాన్ఫిడెంట్గా తీసుకోవచ్చు, బోత్ ద పార్ట్నర్స్ మేల్ అండ్ ఫీమేల్ తీసుకోవచ్చు. That's fantastic, doctor. You have given extensive knowledge about the vaccine and especially a lot of confusion. చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్స్ ఇవి. అనేక మంది ఇటువంటి సమస్యలతో ఇటువంటి డౌట్స్తో సతమతం అవుతున్నారు, ఎవరిని అడగాలో తెలియదు, సో ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్. క్యాన్సర్ ఇన్ విమెన్ సరైన సమయంలో మనకు అవగాహన లేక ప్రజలకి చివరి దశలో వచ్చి మొత్తం అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి ట్రీట్మెంట్ కోసం వచ్చి ఇబ్బంది పడేవాళ్ళని బాధపడేవాళ్ళని చూస్తుంటాము. సో టుడే ఐ వాంట్ యూ టు గివ్ ఎ ఫెంటాస్టిక్ మెసేజ్ ఫర్ ద విమెన్ కైండ్ యాజ్ టు వాట్ నీడ్ టు బి టేకన్ కేర్ టు అవాయిడ్ క్యాన్సర్ అన్నది. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి డాక్టర్ గారు. ష్యూర్ సోహెల్ గారు. సో లేడీస్లో క్యాన్సర్స్ అనేవి
చాలా రకాలు ఉంటాయి, బట్ నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్యాన్సర్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఇది సర్వైకల్ క్యాన్సర్, నెక్స్ట్ ఇది యూట్రైన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ మూడు చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అన్నమాట. సో ఈ గర్భసంచికి ఎంట్రన్స్గా సర్విక్స్ అనే పార్ట్ ఉంటుంది. సో ఇది బయటకు కనిపించే పార్ట్ కాకపోవడంతో ఇది మిస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇది తొందరగా కూడా బయటపడదు. సో వాళ్ళు చెకప్కి వచ్చి చూపించుకుంటే కానీ వెరీ ఇనీషియల్ స్టేజెస్లో మనం గుర్తుపట్టడం చాలా కష్టం. సో ఇవి ఫస్ట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు అంటే, ఇది మనం మామూలుగా అనుకుంటాం క్యాన్సర్ అంటే చాలా ఓల్డ్ వాళ్ళకు వస్తుంది, సో 40-50 ఇయర్స్ వరకు క్యాన్సర్ గురించి భయపడేది ఉండదు అని అనుకుంటారు. బట్ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది యంగ్ వాళ్ళలోనే ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఇది ఎట్లా గుర్తించాలి, దీనికి ముందుగానే స్క్రీనింగ్ ఎట్లా చేయాలి అని అంటే, సో మేము అందరికీ కూడా ఈ కన్సల్టేషన్కి వచ్చే వాళ్ళలో మ్యారేజ్ అయిన ఉమెన్ అందరికీ కూడా ఒక టెస్ట్ గురించి వాళ్ళకి హైలైట్ చేసి చెప్తామన్నమాట. ఈ టెస్ట్ ఏంటంటే పాప్స్మియర్ టెస్ట్. మీలో కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ టెస్ట్ గురించి, ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరుగుతుంది. బట్ ఈ టెస్ట్ గురించి వస్తే, ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది నేను చెప్పినట్టుగా మ్యారేజ్ అయిన ఉమెన్ నుంచి 60 ఇయర్స్ వరకు కూడా స్క్రీనింగ్ జరుగుతుంది. సో ఇది ఏంటి అని అంటే, వీళ్ళకి చెకప్ చేసినప్పుడు సర్విక్స్ మీద నుంచి ఒక బ్రష్ తోటి కొన్ని సెల్స్ పికప్ చేసి దాన్ని ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ఈ టెస్ట్ చేయడానికి 5 మినిట్స్ కంటే కూడా ఎక్కువ టైం పట్టదు అండ్ జస్ట్ చెకప్ చేయించుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్ టెస్ట్ ఇది. సో ఈ టెస్ట్లో ఏంటంటే, మనము కళ్ళతో చూసినప్పుడు కొన్ని కనపడని కణాలు కూడా అవి ల్యాబ్కి వెళ్ళి పరీక్ష చేయబడతాయి. కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల్లో క్యాన్సర్ మొదలయ్యే స్టేజ్లో కూడా ఇప్పుడే గుర్తుపట్టవచ్చు. సో ఇందులో రకరకాలుగా ఉంటుంది రిపోర్టింగ్. ఏమనంటే ఇంకా కొద్దిగా మార్పు స్టార్ట్ అయింది అని కొన్ని రిపోర్ట్స్లో వస్తుంది, కొంతమందికి ఆల్రెడీ మార్పు జరిగింది ఫస్ట్ స్టేజ్లో ఉంది అని కొంతమందికి, ఇంకొంతమందికి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది అని రకరకాలుగా రిపోర్ట్స్ వస్తాయి. దీన్ని బట్టి మేము వాళ్ళకి ఒకవేళ పూర్తి నార్మల్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి చెప్తాం పాప్స్మియర్ రిపోర్ట్ నార్మల్గా వచ్చింది, సో ఈ టెస్ట్ని మళ్ళీ ఒక 3 ఇయర్స్కి రిపీట్ చేయించుకోండి. సో ఇప్పుడు మీకు ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే భయం అయితే ఇప్పట్లో లేదు, సో యూ కెన్ బి కాన్ఫిడెంట్ అని చెప్తాం. సపోజ్ ఒకవేళ మొదటి దశలో వెరీ ఇనీషియల్గా ఇంకా ఇప్పుడే చేంజెస్ జరుగుతున్నాయి సెల్స్లో అని కనుక వచ్చింది అనుకోండి, దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. బయాప్సీ చేయడం కానీ, కోన్ బయాప్సీ తీయడం కానీ, ఇట్లాంటివి చేయడం ద్వారా గర్భసంచి మొత్తం తొలగించకుండానే ఆ పార్ట్ వరకు దాన్ని తొలగించి వాళ్ళకి పూర్తి క్యూర్ చేయొచ్చు. ఇంకొంతమందికి ఒకవేళ అది ఆల్రెడీ క్యాన్సర్ మార్పులు జరిగాయి అని కనుక వచ్చిందంటే వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్, గర్భసంచి రిమూవ్ చేయడము, ఇంకా ఫర్దర్గా టెస్ట్లు వాటికి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ గురించి చాలామంది తెలిసుండొచ్చు, తెలిసినా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఈ అవేర్నెస్ అనేది మేము క్రియేట్ చేయడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ గురించి అవేర్నెస్ చెప్పడము, లేదంటే పోస్టర్స్ పెట్టడము, ఇలాంటివి చేస్తున్నాము. బట్ స్టిల్ ఇంకా రావాలి అవేర్నెస్ ఉమెన్లో. కాబట్టి ఈ టెస్ట్ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని కూడా ఇప్పుడే డిటెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి, సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. మనకి వేరే క్యాన్సర్స్కి లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, యూట్రస్ క్యాన్సర్ కానీ వ్యాక్సిన్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ సర్వైకల్ క్యాన్సర్స్కి వ్యాక్సిన్ మాత్రం చాలా ఇయర్స్ బట్టి మనకు అవైలబుల్గా ఉంది. బట్ దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవట్లేదు. మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ అవేర్నెస్ తెలిసినా కానీ అది యూజ్ ఉంటుందో లేదో అనే డౌట్స్ వల్ల. సో ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి 3 డోసెస్ ఉంటాయి. ఈ డోసెస్ మనం ఎవరికి ఇవ్వాలి అని అంటే,
11 ఇయర్స్ గర్ల్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు రొటీన్గా పిల్లలకి వ్యాక్సిన్స్ ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది, ఏ టైంకి ఏమి ఇప్పించాలో అవి పేరెంట్స్ తీసుకువెళ్ళి ఇప్పించేస్తూనే ఉంటారు. నా అడ్వైస్ ఏంటంటే గర్ల్స్ ఉన్న అందరూ కూడా, ఈవెన్ కొన్ని కంట్రీస్లో అయితే బాయ్స్ కూడా ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ని. సో పేరెంట్స్ కంపల్సరీగా వాళ్ళ పాపని 11 ఇయర్స్ కంప్లీట్ అవ్వగానే ఈ సర్వైకల్ వ్యాక్సినేషన్ కూడా ఫినిష్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ పొందుతారు. సో ఇదొక పాయింట్ నేను హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను సర్వైకల్ క్యాన్సర్స్ గురించి. అండ్ కమింగ్ టు ద అనదర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. ఇది కూడా చాలా కామన్గా చూస్తున్నాం. ఇది కూడా ఒకప్పుడు 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి, అట్లా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వచ్చేది. బట్ ఇప్పుడు అసలు రిలేటివ్స్లో కానీ కొలీగ్స్లో కానీ చాలా యంగ్, ఈవెన్ 30స్లో వాళ్ళకి కూడా వింటున్నాం బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ఇది కూడా స్క్రీనింగ్ ఉంది దీనికి కూడా. సో దీనికి ఏం చెప్తామంటే మీరు గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం హౌ టు ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్. సో ఎప్పుడైనా ఏదైనా గడ్డలాగా నోటీస్ చేసినప్పుడు వితౌట్ ఏ డౌట్, వితౌట్ హెసిటెన్సీ గైనకాలజిస్ట్ని విజిట్ చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గడ్డల్లో చాలా రకాలు ఉంటాయి. అండ్ డోంట్ బీ ప్యానిక్. లైక్ ఇప్పుడు కొంతమంది ఏ గడ్డ వచ్చినా అది క్యాన్సర్ అనే భ్రమలు కూడా ఉంటున్నారు. వెంటనే గూగుల్లో సెర్చ్ చేయడము, దానికి ఏంటి క్యాన్సర్ వస్తే ఏంటి, దానికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయితో సహా మొత్తం స్టడీ చేసేసి మా దగ్గరకు వస్తున్నారు. ఇట్లా మాత్రం చేయకండి. మీరు ఫస్ట్ డాక్టర్ని కలిసి, ఎందుకంటే మేము వీటి గురించి అంత స్టడీ చేసి మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్లో, బ్రెస్ట్ స్వెల్లింగ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఫైబ్రోఅడెనోమాస్ అని చెప్పి ఇవి కామన్గా ఫామ్ అవుతుంటాయి. ఇవేమి అసలు క్యాన్సర్ గడ్డలే కాదు. ఇవి ఏర్పడతాయి. ఇవి వీటి సైజుని బట్టి అండ్ వీటి గ్రోత్ని బట్టి అవి సర్జరీ చేసి తొలగించాలా, లేదంటే ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు కొన్నాళ్ళు ఆగొచ్చా అనేది మేము గైడ్ చేస్తాం. లేదు ఒకవేళ అది ఏమన్నా క్యాన్సర్ అనే డౌట్ ఉంటే అప్పుడు దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బయాప్సీ అనేది తీస్తాం, దాంట్లోంచి ఒక పీస్ తీసి ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. అందులో క్యాన్సర్ ఉందా లేదా దాన్ని బట్టి సర్జరీకి ఎలా ప్రొసీడ్ కావాలి అండ్ నెక్స్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్లో ఆంకాలజిస్ట్ని సంప్రదించడం, ఇవన్నీ స్టెప్స్ ఉంటాయి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా మన ఇనీషియల్ స్టేజెస్లోనే నోటీస్ చేసి చాలా మందిలో మనం అడ్వాన్స్ అయిపోకుండా వెరీ ఫస్ట్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చాలా మినిమం ట్రీట్మెంట్ తోటి, ఇప్పుడు మైక్రో మినిమం ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదివరకంటే క్యాన్సర్ వస్తే మొత్తం దాని చుట్టూ ఉన్న పార్ట్ అంతా కూడా తొలగించడం జరిగేది. ఇప్పుడు ఫైన్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇనీషియల్ స్టేజెస్లో గుర్తుపడితే చాలామందికి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లైక్ మదర్కి కానీ, గ్రాండ్ మదర్కి కానీ, వాళ్ళ పెద్దమ్మకి కానీ, సిస్టర్స్కి కానీ, ఇలా ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ ఇట్లాంటివి ఉంటే మాత్రం మీరు ముందుగానే గైనకాలజిస్ట్కి మీకు ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినా సరే యూ కమ్ అప్ విత్ దోస్ ఫ్యామిలీ హిస్టరీ. ఇట్లా మా పేరెంట్స్, మా మదర్కో లేదంటే మా సిస్టర్కో ఇట్లా ఎఫెక్ట్ అయ్యారు, ఇది డయాగ్నోజ్ అయింది అని చెప్తే దాన్ని బట్టి మీరు ఎప్పటి నుంచి జాగ్రత్త పడాలి, ఏ ఏజ్ నుంచి, తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఎటువంటి టెస్ట్లకు వెళ్ళాలి అనేవి కూడా మేము ముందుగానే వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. లైక్ సపోజ్ ఓవేరియన్ క్యాన్సర్స్, ఇది ఇంకొక రకమైన క్యాన్సర్స్. సో యూట్రస్కి అటు ఇటు 2 ఓవరీస్ ఉంటాయి, అండాశయం అంటాం. సో ఈ ఓవరీస్లో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సో ఇది అసలు బయటకి ఇది లోపల అబ్డోమెన్లో ఉంటుంది కాబట్టి అసలు ఎటువంటి సిమ్టమ్స్ కూడా తెలీదు. చాలామంది అది అడ్వాన్స్ అయిపోయి చాలా పెద్ద గడ్డ కింద మారిన తర్వాత చాలా కేసెస్ చూసాం మేము. సో దీన్ని కూడా ఇనీషియల్ స్టేజెస్లో మనం ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనం గుర్తుపట్టి వాళ్ళకు ముందరే గైడ్ చేసి డిటెక్ట్ చేయడం ద్వారా
ఎంతో మేలు జరుగుతుంది వాళ్ళకి. చాలా డీటెయిల్గా చాలా బాగా చెప్పారు అబౌట్ క్యాన్సర్ అండ్ చిన్న మైన్యూట్ డీటెయిల్స్తో సహా చాలా బాగా చెప్పారు. సో యాజ్ డాక్టర్ ఈజ్ సేయింగ్, ప్రివెన్షన్ ముందే చూసుకోవడం, వంశపారంపరంగా ఏమైనా ఉన్నప్పుడు మరికొంత జాగ్రత్త తీసుకొని ముందుగానే మనము టెస్టులు చేయించుకోవడము అవసరం. క్యాన్సర్ అన్నది మొదటి స్టేజ్లో డిటెక్ట్ చేయగలిగితే చాలా అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. క్యాన్సర్ ఫ్రీ అయిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయవచ్చు. సో దట్స్ అ గ్రేట్ న్యూస్ మ్యామ్, దట్స్ అ గ్రేట్ అవేర్నెస్. ఇప్పుడు చాలామంది మాకు అడిగే క్వశ్చన్ అండ్ డాక్టర్స్ టీవీలో వచ్చే క్వశ్చన్, డాక్టర్ సుధా గారి దగ్గర టేక్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెనోపాజ్ అండ్ దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి క్షుణ్ణంగా వివరణ తీసుకోండి అని చెప్పారు. సో మా ప్రేక్షకుల కోసం. సో ప్రతి ఇంట్లో కూడా అమ్మ, అత్తగారు వీళ్ళందరూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే మేము రోజు చూసే పేషెంట్స్లలో ఈవిడ ప్రెగ్నెంట్, ఈవిడికి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆర్ లేదంటే అడాలసెన్స్ గర్ల్స్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తోటి వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు. కానీ అబవ్ 40-50 ఇయర్స్ వాళ్ళకు కూడా ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్. బట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ అసలు వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. ఫస్ట్ లైక్ ఏంటంటే సహజమే ఇవన్నీ, ఒక 40-50 ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ సహజమే అని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇఫ్ దే టెల్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఏదో బిజీలో ఉండి వాళ్ళు వర్క్ అని, పిల్లలు స్టడీస్ అని, ఎవరి బిజీలో వాళ్ళు ఉండి వీళ్ళొక్కళ్ళు ఇంట్లో ఉండి చూద్దాం దట్ ఇది తగ్గుతుందిలే, ఏం కాదులే, ఈ ట్యాబ్లెట్ వేసుకో తగ్గుతుంది, లేదా ఆ ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే జస్ట్ వాళ్ళకి తెలిసినవేవో సిమ్టమాటిక్ అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. కానీ దీని వెనకాల ఏదో రీజన్ ఉందేమో, ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదిద్దాము, ఈ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేయాలి అని సీరియస్గా తీసుకొని వాళ్ళ మదర్ని కానీ ఆర్ మదర్ ఇన్ లాని కానీ మా దగ్గరికి తీసుకొచ్చి చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సర్ప్రైజింగ్లీ కొంతమంది ఉన్నారండి ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రాబ్లం కూడా, మేడం మా మదర్కి లైక్ షీ క్రాస్డ్ 50, ఒకసారి చూడండి ఆవిడ జనరల్ హెల్త్ ఎలా ఉంది, ఆవిడకి మీరు ఏమి అడ్వైజెస్ ఇస్తారు, ఏం కౌన్సిలింగ్ ఇస్తారు, ఆవిడ ఎట్లా ఆవిడ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సీ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. సో మెనోపాజ్ అనేది యూజువల్లీ ఆఫ్టర్ 45 or 50 వస్తుంది. సో ఈ స్టేజ్ రీచ్ అయ్యేసరికి ఏమవుతుందంటే వీళ్ళ బాడీలో హార్మోన్స్ అవన్నీ కూడా డ్రాప్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి బాడీలో. సో ఆఫ్టర్ 45-50 ఇయర్స్ వచ్చేసరికి బోన్స్లో కూడా మార్పులు జరుగుతాయి. సో ఈ ఏ ఏజ్లో ఎలా ఉంటాయి బోన్స్ అంటే, ఇప్పుడు చిన్న పిల్లలకి అనుకోండి వెరీ టెండర్గా ఈజీగా అతుక్కునేలాగా ఉంటాయి, అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఓల్డ్ 45-50 ఇయర్స్ దాటేసరికి కొన్ని మార్పులు జరిగే బోన్స్లో అవి ఈజీగా బ్రేక్ అయిపోయేలాగా ఉంటాయి అన్నమాట. అంటే ఏమీ లేదు, జస్ట్ వాళ్ళు వాష్రూమ్లో జారిపడ్డా, లేదా ఏదైనా డోర్ వేస్తుంటే చేతులకు తగిలినా, లేదా కాలు మడతపడ్డ స్టెప్స్ దిగుతున్నప్పుడు, అటువంటప్పుడు కూడా వీళ్ళకి బోన్స్ బ్రేక్ అయ్యే అవకాశం, లేదంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఏర్పడడం, ఇట్లాంటివి చాలా కామన్గా జరుగుతుంటాయి. సో దీన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే, సో బోన్స్కి స్ట్రెంగ్త్ కాల్షియం ఇది అందరికీ తెలుసు. సో కాల్షియం రిచ్ డైట్ అంటే లైక్ డైరీ ప్రొడక్ట్స్ అనే కాదు, మిల్క్, కర్డ్, బటర్ మిల్క్ ఇవి తీసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ కొన్ని న్యాచురల్ ఫుడ్స్లో కూడా ఈ బోన్ స్ట్రెంగ్త్కి హెల్ప్ చేసే ఉంటాయి. ఇప్పుడు నువ్వులు, అందులో కాల్షియం ఉంటుంది. అండ్ సోయా ప్రోడక్ట్స్, ఇందులో కూడా కాల్షియం ఉంటుంది. అండ్ వాళ్ళకి మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి డైట్ తీసుకోవాలి. అండ్ కేవలం డైట్ సరిపోదు, వాళ్ళు ఆ బోన్స్కి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వాలి. సో వాళ్ళు ఎంతైతే వాకింగ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, ఇటువంటివి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఆ బోన్స్ ఆ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. బట్ ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టార్ట్ చేయొద్దు ఎవరు కూడా. సో గ్రాడ్యువల్గా వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు కొంచెం కొంచెం పెంచుకుంటూ, అండ్ అండర్ ఏ ట్రైన్ పర్సన్ వెయిట్ బేరింగ్ కూడా చేస్తే ఇంకా స్ట్రాంగ్ అయ్యి, సో ఈ టెండెన్సీ తగ్గుతుంది.
ఈజీగా బ్రేక్ అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గి, ఆర్ సమ్టైమ్స్ బోన్స్ పెయిన్స్ చెప్తుంటారు చాలామంది, నీ జాయింట్ పెయిన్స్ ఆర్ షోల్డర్ జాయింట్, హిప్ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు విత్ డైట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్. అండ్ అనదర్ ఇష్యూ, మెనోపాజ్ వాళ్ళలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో హార్ట్లో ఏంటంటే బ్లడ్ వెసల్స్ అవన్నీ పంపింగ్ అంతా జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్యూబ్స్లో ఏమవుతుందంటే ఈ ఫైబ్రిన్ డిపాజిషన్ ఇవన్నీ జరిగి అవి గ్రాడ్యువల్గా మూసుకుపోవడం అనేది జరుగుతుంది. ఆర్ వీళ్ళకి ఆల్రెడీ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అవి ఉంటే వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే జనరల్ హెల్త్ చెకప్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ అందరికీ చాలామందికి తెలుసు. సో ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి లైక్ 40-45 దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ కొన్ని రొటీన్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. హిమోగ్లోబిన్, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ ఇవన్నీ చేయించుకుని వాటితో పాటు హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది లైక్ విత్ ఈసీజీ కానీ 2D ఈకో కానీ ఇవి కూడా చేయించుకుంటే మనం రాబోయే ప్రాబ్లమ్స్ని కూడా హార్ట్లో జరుగుతున్న చేంజెస్ అవి మార్పులు జరుగుతున్న టైంలోనే గుర్తుపట్టి దాన్ని అవాయిడ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. లేదు అది సివియర్గా అయ్యి లాస్ట్ స్టేజ్లో వస్తే అప్పుడు మనం సేవ్ చేసే పరిస్థితిలో ఉండము. సో హార్ట్ రిలేటెడ్ హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ మెనోపాజ్లో. అండ్ ఇంకొకటి ఈ డిమెన్షియా, లైక్ ఇప్పుడు మెమరీ పవర్ అనేది తగ్గుతూ, చాలామంది ఏమనుకుంటారు ఏజ్ ఎక్కువ అయిపోతుంటే బ్రెయిన్లో సెల్స్ నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది, సో మెమరీ ఉండదు అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ద థింగ్. సో ఈ ఓల్డేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు యూజువల్లీ రిటైర్ అయిపోతారు అండ్ హౌస్ హోల్డ్ వర్క్ కూడా వాళ్ళకి కొంత బాధ్యత అనేది తగ్గుతుంది. సో వీటన్నిటి వల్ల ఒకప్పుడు వాళ్ళు మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు ఎన్నో మల్టీ టాస్కింగ్ అవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ థింకింగ్ లిమిటెడ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే న్యూరాన్స్ మధ్యలో ఈ కనెక్షన్స్ కానీ నెట్వర్క్ అంతా కూడా ఇదివరకు ఉన్నంత యాక్టివ్నెస్ లేక వీళ్ళకి మెమరీ కూడా తగ్గుతుంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయవచ్చు అంటే వీళ్ళు పజల్స్ చేయడం కానీ, లేదు వీళ్ళు యాక్చువల్లీ ఏజ్ లిమిట్ లేదండి వర్క్కి. మీకు ఇష్టం వచ్చిన వర్క్ ఆర్ వర్క్ చేయకపోతే హాబీస్ అన్నా మీరు దేని మీద అయితే దృష్టి పెట్టి ఒక 1 or 2 hours వర్క్ చేయగలము అనిపిస్తే దాని మీద కంపల్సరీ పెట్టి చేయడం వల్ల మీకు కూడా ఆ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి న్యూరాన్స్ అవి నెట్వర్క్ అని యాజ్ యూజువల్ ముందులాగే వర్కింగ్ జరుగుతూ ఉంటే ఈ మెమరీ లాస్ అనే సమస్య అసలు మీ దగ్గరికి రాదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి మెనోపాజ్లో అంటే వీళ్ళు సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఈ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గుతుంది. సో ఫ్యామిలీలో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఎర్నింగ్ మెంబర్ విల్ బీ వర్కింగ్ హార్డ్, సో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఆల్రెడీ రిటైర్ అయ్యి ఆర్ వీళ్ళు వర్క్ అంత చేయలేక వీళ్ళు ఒక ఐసోలేటెడ్గా ఉన్నప్పుడు వీళ్ళ మీద ఇంపార్టెన్స్ న్యాచురల్గా తగ్గుతూ ఉండడం వల్ల వీళ్ళ లోపల ఒక లోన్లీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం మన ఫ్యామిలీలో ఏమి హెల్ప్ చేయలేకపోతున్నాము అని వీళ్ళ సైడ్ నుంచి రావచ్చు, ఆర్ పిల్లలు ఇదివరకు అంత ఎఫెక్షన్ కనిపించట్లేదు అండ్ ఇదివరకు అంత టైం నాతో స్పెండ్ చేయట్లేదు అనే సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ బోత్ ద పార్ట్నర్స్లో వన్ ఆఫ్ దెమ్ మైట్ బి దేర్. అలాంటి కేసెస్లో కూడా దే మే మిస్ దేర్ పార్ట్నర్. ఇలా రకరకాల సైకలాజికల్ ఇష్యూస్ అండ్ సమ్ మేబీ స్టేయింగ్ అవే ఫ్రమ్ దేర్ చిల్డ్రన్ మేబీ డ్యూ టు వర్క్. సో ఇలా దూరంగా ఉన్న వాళ్ళు కూడా మా పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు ఈ టైంకి అని వీళ్ళు ఎక్కువ టైం ఈ థింకింగ్ వీటి వల్ల కూడా డిప్రెషన్కి లోనయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మెనోపాజ్ వల్ల. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి నా అడ్వైజ్ అయితే మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ మెనోపాజ్ ఏజ్ ఉమెన్ ఉన్నప్పుడు వాళ్ళని ఇయర్లీ ఒకసారి, ఫ్రీక్వెంట్గా కూడా అవసరం లేదు, ఇయర్లీ ఒకసారి మా దగ్గరికి తీసుకురండి. వాళ్ళ జనరల్ హెల్త్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమన్నా సప్లిమెంట్స్ వాడాలా, కాల్షియం కానీ ఈ విటమిన్ కానీ సి విటమిన్ అట్లాంటివి వాడాలా, ఇవన్నీ కూడా మేము డీటెయిల్డ్గా వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాం. సో దట్ వాళ్ళు హ్యాపీగా ఉంటే
దే ఆర్ ద పర్సన్స్ హూ కెన్ గైడ్ ద ఫ్యూచర్ జనరేషన్. ఏమంటారు సార్ గారు? అబ్సల్యూట్లీ రైట్ మ్యామ్. ఐ మీన్ చాలా బాగా చెప్పారు. చాలా మంది ఇగ్నోర్ చేసిన సబ్జెక్ట్ ఇది యాక్చువల్లీ. We all ignore. I mean, most of the elderly people are ignored by we young generation. సో కానీ దాని ప్రాముఖ్యత, మెనోపాజ్ దశలో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, చాలా బాగా చెప్పారు. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. సో ఈ మాధ్యమం ద్వారా చాలామంది వరకు ఈ సందేశం చేరుతుందని అనుకుంటున్నాను. దట్స్ అన్ ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ బై యూ డాక్టర్. సో ఇప్పుడు నడుస్తున్న ఈ కోవిడ్ టైమ్స్లో విమెన్ హూ వాంట్ రీచ్ యూ అవుట్, ఏవేవి ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఏవి కంపల్సరీ ఫిజికల్గా వచ్చి చేసేది ఉంటుంది, వాట్ ఈస్ ద ప్రికాషన్స్ యూ ఆర్ డూయింగ్ అండ్ హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దిస్, దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఈ కోవిడ్ ఎరా స్టార్ట్ కాక ముందర అప్పుడు కూడా ఉండేవి ఆన్లైన్ కన్సల్టేషన్స్, బట్ చాలా తక్కువ ఉండేది. బట్ ఈ కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ కన్సల్టేషన్స్కే బాగా ప్రిఫరెన్స్ వచ్చేసింది. సో మేము వన్స్ హాస్పిటల్కి వచ్చి కూర్చున్నాక మాకు సగం కన్సల్టేషన్స్ ఆన్లైన్లో చేయాల్సి వస్తుంది, సగము ఆఫ్లైన్లో చేయాల్సి వస్తుంది. సో ఏవి ఆన్లైన్లో చేయొచ్చు అండ్ ఏవి కంపల్సరీగా హాస్పిటల్కి రావాలి, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో కమింగ్ టు ద ప్రెగ్నెన్సీ, వీళ్ళకి ఏది ప్రిఫరబుల్ అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఇప్పుడు అందరూ కూడా ఇంట్లోనే ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుని తెలుసుకుంటున్నారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో వెయిట్ చేసి, మెడికల్ షాప్ దగ్గర వెయిట్ చేసి, టెస్టులు చేయించుకుని, లోపల డాక్టర్ దగ్గరికి వచ్చి చుట్టూరా ఉండే వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యి, అండ్ డ్యూరింగ్ ట్రావెల్ ఆల్సో వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎంతోమంది వాళ్ళ చుట్టూ ఉంటారు. సో ఈ రిస్క్ ఇప్పుడు కోవిడ్ టైంలో కష్టం కాబట్టి, దట్టు ప్రెగ్నెంట్ ఉమెన్కి చాలామంది ఫస్ట్ ఆన్లైన్ కన్సల్టేషనే ప్రిఫర్ చేస్తున్నారు. కన్ఫర్మ్ అయ్యింది ఇంట్లో, వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తున్నారు. ఇందులో మేము ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ వాళ్ళ హిస్టరీ అంతా తీసుకుంటున్నాం. అంటే ఎన్నోసారి ప్రెగ్నెంట్ అండ్ ముందుసారి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా, వాళ్ళ ఏజ్ని బట్టి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాటికి మందులు వాడుతున్నారా, అండ్ ఫస్ట్ డెలివరీలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వాళ్ళ డెలివరీ ఎట్లా జరిగింది, నార్మల్ అయిందా, సిజేరియన్ అయిందా, ఫస్ట్ బేబీ ఎలా ఉంది, ఎంత ఏజ్ ఉంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఆన్లైన్లో మేము హిస్టరీ తీసుకొని, దీన్ని బట్టి వాళ్ళు హై రిస్క్ ఉమెనా, లో రిస్క్ ఉమెనా అనేది డిసైడ్ చేస్తున్నాం. చేసి దాన్ని బట్టి వాళ్ళు ఏ మెడికేషన్ బేసిక్గా అంటే వితౌట్ కన్సల్టేషన్ కూడా వాళ్ళు ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి ఈ సప్లిమెంట్స్ మొదలు పెట్టాలి. సో ఇలాంటివి అడ్వైజ్ ఇస్తున్నాం. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని, దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు రావాలి హాస్పిటల్కి అనేది మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మొదటి విజిట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ డేటింగ్ స్కాన్ అంటే ఏంటంటే 8 to 10 weeks మధ్యలో చేస్తాం, అంటే సెకండ్ మంత్ ఎండింగ్లో అనమాట. సో ఈ టైంలో కనుక వాళ్ళు రాగలిగితే బెటర్. ఒకసారి స్కాన్లో చూసి బేబీ ఎక్కడ ఫామ్ అయింది, యూట్రస్లోనే ఫామ్ అయిందా, లేదా ఒక్కొక్కసారి ట్యూబ్స్లో కూడా ఫామ్ అవ్వచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అది రిస్క్ అనమాట మళ్ళీ. సో కరెక్ట్ పొజిషన్లో ఉందా, ఎంత సైజ్ ఉంది, వీళ్ళు చెప్పిన డేట్స్కి టాలీ అవుతుందా లేదా, ఇవన్నీ చూసి ఒక డేట్ ఇస్తాం, డెలివరీ డేట్ ఆ రిపోర్ట్లో. సో ఈ డేట్ వాళ్ళ డేట్స్ ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసిన డేట్ సమానంగానే ఉన్నాయా, ఇవి చెక్ చేసి ఈ డేట్ని ఫిక్స్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ డెలివరీ టైం కూడా, ఎందుకంటే చాలామంది ఏంటంటే డెలివరీ టైం రాగానే మాకు ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఈ డేట్ ఉంది, ఇంకో స్కానింగ్ రిపోర్ట్లో వేరే డేట్ ఉంది, మళ్ళీ ఈరోజు చేసిన స్కానింగ్లో వేరే డేట్ ఉంది అంటూ చాలా కన్ఫ్యూజన్కి గురవుతారు. అలాంటి కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా సో ఫస్ట్ తీసిన స్కానింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం అనమాట. సో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, మాకు కూడా పర్టికులర్గా ఏ టైంకి డెలివరీ చేయాలనేది డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళ డేట్స్ క్లియర్గా ఉంటాయి మాకు. ఒకవేళ ఈ డేటింగ్ స్కాన్ టైంకి వాళ్ళు రాలేకపోయినా అంత ప్రమాదం ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ స్టెప్ 12 weeksకి ఎన్టీ స్కాన్ అనేది ఉంటుంది.
ఇది మాత్రం వాళ్ళు మిస్ అవ్వడానికి లేదు. ఎలా ఉన్నా సరే వాళ్ళు ఒక విజిట్కి మాత్రం కంపల్సరీగా వచ్చి ఎన్టీ స్కాన్కి అటెండ్ అవ్వాలి. సో వాట్ ఈస్ దిస్ ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. సో యూజువల్గా 11 to 13 వీక్స్ మధ్యలో బేబీకి బ్రెయిన్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది, నోస్ అనేది ఫామ్ అవుతుంది అండ్ హార్ట్ డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఫార్మేషన్ కరెక్ట్గా స్టార్ట్ అయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు బేబీకి 5 months కడుపులో 5 months పెరిగితే కానీ బేబీలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అనేది తెలిసేది కాదు. టీఫా స్కాన్ అంటాం దాన్ని. కానీ ఇప్పుడు ఈ ఎన్టీ స్కాన్లోనే 90% బేబీ ఎలా ఉండబోతోంది అనేది మనం చెప్పొచ్చు. సో ఈ ఎన్టీ స్కాన్ చేయించుకొని దాంతోపాటు డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా చేయించుకుంటే ఈ దీంట్లో రిస్క్ రేషియోస్ ఇస్తారనమాట ఫైనల్గా కంబైన్డ్ టెస్ట్లో. ఈ రిపోర్ట్స్ కనుక నార్మల్గా వచ్చాయంటే 95% మీ బేబీ ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉంది అని చెప్పొచ్చు మనం. ఓకే, ఈ టెస్టింగ్ పూర్తయింది. అదే టెస్ట్ ఎలాగో వాళ్ళు ఆ విజిట్కి వచ్చినప్పుడు రొటీన్ యాంటీనేటల్ ప్రొఫైల్ అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని టెస్ట్లు మ్యాండేటరీ అన్నమాట. సో హిమోగ్లోబిన్ ఎంత ఉంది, బ్లడ్ షుగర్స్ ఎంత ఉన్నాయి, వైరల్ మార్కర్స్ ఇవన్నీ కూడా ఆ విజిట్లోనే పూర్తి చేసుకోవచ్చు. సో మొదటి 5 నెలల్లో ఒక విజిట్ మ్యాండేటరీ, దట్ టు ఈ 12 వీక్స్ టైంలో వస్తే, దట్ మీన్ 11 to 13 వీక్స్ మధ్యలో వస్తే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత విజిట్ వాళ్ళు మళ్ళీ 5th మంత్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ 5th మంత్లో ఇందాక చెప్పినట్టుగా టీఫా స్కాన్ అనేది ఉంటుంది, అంటే ఎనామలీ స్కాన్ అంటాం దాన్ని. అంటే బేబీలో అన్ని పార్ట్స్ ఏర్పడతాయి ఆ టైంకి అరౌండ్ 20 వీక్స్కి. సో అవన్నీ ఎలా ఏర్పడ్డాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చూస్తే ఓకే బేబీ కరెక్ట్గా ఫామ్ అయిందని తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బ్రేక్ తీసుకోవచ్చు. ఒకవేళ లో రిస్క్ కేసు అయితే ఐరన్, కాల్షియం, విటమిన్ డి ఆ టాబ్లెట్స్ మేము ప్రిస్క్రిప్షన్లో ఇస్తాము, అవి వాడుకుంటూ ఇంకొక 2 months తర్వాత 7th మంత్ వస్తే అప్పుడు గ్రోత్ స్కాన్ అనేది తీస్తాం. బేబీ ఎదుగుదల ఎలా ఉంది, వెయిట్ ఎంత పెరిగింది, ఇవన్నీ కూడా చూస్తాం. సో నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం మీకు చాలా తక్కువ విజిట్స్ ఉన్నాయి. 12 వీక్స్కి ఒక ఎన్టీ స్కాన్, 20 వీక్స్ అప్పుడు టీఫా స్కాన్ అండ్ 7th మంత్లో గ్రోత్ స్కాన్. సో చాలా తక్కువ విజిట్స్. మిగతావి మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా కన్సల్ట్ అవ్వచ్చు డాక్టర్ని, ఈ రిపోర్ట్స్ చూపించి మాకు నెక్స్ట్ ఫాలో అప్ అది చేసుకోవచ్చు. అండ్ మీన్ వైల్ మీకు ఒకవేళ దగ్గరలో బీపీ చెకప్ కానీ వెయిట్ చెకప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉన్నది, ఇవి కూడా మానిటర్ చేసుకుంటూ మీరు ఒక బుక్ పెట్టుకుని ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఒక బుక్ మెయింటైన్ చేసి, అంటే మీ బుక్, మేమిచ్చే బుక్ ఫైల్ వేరే ఉంటుంది, మీ బుక్లో మీరే మీ బేబీ ఎలా ఉందో మీరు కూడా మానిటర్ చేసుకోవాలి. డేట్ టైము వేసుకొని ఎవ్రీ వీక్ బీపీ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే ఇంట్లోనే బీపీ మెషిన్ అది పెట్టుకొని బీపీ నోట్ చేయడం, ఎవ్రీ మంత్ వెయిట్ నోట్ చేసుకోవడం. ఒకవేళ విజిట్స్ స్కిప్ అయినప్పుడు ఈ మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వచ్చినప్పుడు ఆ బుక్లో మీరు చూపిస్తే మాకు క్లియర్గా మీ వెయిట్ గెయిన్ ఎంత ఉంది అండ్ బీపీలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మేము చెప్పవచ్చు. అండ్ తర్వాత 9 months వచ్చాక మాత్రం కంపల్సరీగా ఫ్రీక్వెంట్ విజిట్స్ తప్పదు. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మంత్ 9th మంత్. ఈ టైంలోనే మదర్లో ఎక్కువ చేంజెస్ జరగడం కానీ, బీపీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కానీ, షుగర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కానీ ఇటువంటి మార్పులు జరుగుతాయి. సో ఈ 9th మంత్లో మాత్రం కంపల్సరీగా మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ కాకుండా అట్లీస్ట్ వారానికి ఒకసారి 10 daysకి ఒకసారైనా తప్పకుండా రావాల్సి వస్తుంది. అండ్ తర్వాత ఇంకా డెలివరీ టైంకి అది ఎట్లాగో మీ వెంటనే మీకు హాస్పిటల్, నియరెస్ట్ హాస్పిటల్ ఆర్ మీరు రెగ్యులర్గా వెళ్తున్న చెకప్స్ ఉన్న చోట అడ్మిట్ అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఆ తర్వాత డెలివరీ పూర్తయింది, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు, ఆ తర్వాత కూడా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ప్రిఫర్ చేయవచ్చు. అండ్ మా అడ్వైస్లు అన్నీ కూడా మీరు మీ ఇంట్లోనే ఉండి మీ డౌట్స్ అన్నీ డీటెయిల్డ్గా అడిగి
మాతోటి క్లారిఫై చేసుకోవచ్చు ఆన్లైన్ కన్సల్టేషన్స్లో. సోహెల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూశారుగా టుడే డాక్టర్ సుధా గారు చాలా వివరమైన అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విల్ టేక్ యూ త్రూ ద ఇంటర్వ్యూస్, మోర్ అండ్ మోర్ ఇంటర్వ్యూస్ ఇన్ ద ఫ్యూచర్. మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాము డాక్టర్ సుధా గారి ఇంటర్వ్యూస్తో, మరింత విలువైన సమాచారంతో. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి ప్రశ్నలు అడగాలనుకున్నా కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మమ్మల్ని రీచ్ కావాలనుకుంటే స్క్రోలింగ్లో ఉన్న టెలిఫోన్ నంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ కాల్ చేయడం ద్వారా కానీ రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.